వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది, ఆ గ్రహస్థితి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి ఏప్రిల్ మాసం యోగ్యమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. మనం పంచాంగ శ్రవణాల్లో విన్నాం. ఈ సంవత్సరంలో టాప్ మోస్ట్లో ఉండేటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది మకర రాశి మాత్రమే. దానికి పోటీ లేదు. మకర రాశి వారికి ఎదురు లేదు, తిరుగు లేదు, ఏమీ లేదు. అనేక రకాలైనటువంటి విషయాలు మనం చెప్పుకున్నాం. సరే, అందులో భాగంగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఒక్కొక్క నెల గ్రహస్థితి ఎదుగుతూనే వెళుతూ ఉన్నది. అందులో భాగంగా రెండవ స్థానంలో యోగించినటువంటి గ్రహాలు, రెండవ స్థానంలో రాహువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఇత్యాది గ్రహాలన్నీ యోగిస్తూ ఉండేటువంటి తరుణంలో ఈ మాసంలో అదనంగా రవికుజుల యొక్క బలం కూడా పెరిగింది. శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, రవి యోగిస్తూ ఉన్నారు, శని యోగిస్తూ ఉన్నారు, కుజుడు యోగిస్తూ ఉన్నారు, చంద్రుడు యోగిస్తూ ఉన్నారు, రాహువు యోగిస్తూ ఉన్నారు. అంటే మీరు గమనించండి, గత మాసంలో 3 గ్రహాలు యోగిస్తే ఈ మాసంలో డబుల్ 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఏంటండి ఈ గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం అంటే ఆర్థిక లాభం. మీరు మార్చి నెల ఎర్నింగ్స్ మీరు లెక్క పెట్టుకోండి, ఏప్రిల్ నెలలో ఎర్నింగ్స్ లెక్క పెట్టుకోండి, మార్చి నెల ఖర్చులు లెక్క పెట్టుకోండి, ఏప్రిల్ నెల ఖర్చులు లెక్క పెట్టుకోండి. ఖచ్చితంగా మిగులు బడ్జెట్ అన్నది ఏప్రిల్ నెలలో 100% మకర రాశి వారికి ఉంటుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థికంగా ₹1 దాచుకునేటువంటి పొజిషన్లోనే మకర రాశి వారు ఉంటారు తప్పితే ఖర్చు పెట్టేటువంటి వాతావరణము, లోటు బడ్జెట్టు లేదా ధనాన్ని ఆకస్మికంగా నష్టపోయేటువంటి పరిస్థితులు లేదా ధనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఉండవు. ఇది ప్రధానమైన విషయం. రెండవది, మీకు వ్యక్తిత్వ పరంగా మకర రాశి వారందరూ కూడా ఒక మెట్టు పైకెక్కేటువంటి మాసం. గత మాసంలో అనుకోనివి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం ద్వారా లేదా మీ అభిప్రాయాలు చెప్పడం, మీ బాధలు చెప్పడం, మీ సీక్రెట్స్ చెప్పడం, ఏదో నోట్లో దాగినటువంటి అనేక విషయాలు చెప్పడం ద్వారా 10 మందిలోనూ చులకన అయినటువంటి పరిస్థితుల్లో ఈ మాసంలో మీ వ్యక్తిత్వ పరంగా కూడా మీరు ఒక మెట్టు పైకెక్కుతారు. ఎందుకు? వాక్స్థానమందు రాహు ఒక్కరే ఉన్నారు, ఇంకే గ్రహాలు లేవు. వాక్స్థానమందు రాహు మాయాగ్రహం కాబట్టి అత్యంత అద్భుతంగా మాట్లాడేటువంటి స్థితిని కల్పిస్తాడు. అలాగే తృతీయమందు కుజుడు, తృతీయమందు రవి. ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ. మీ మాటల వల్ల ఏర్పడినటువంటి ఈ బంధు విరోధం కానీ లేదు అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెళ్ళ మధ్యలో, తోబుట్టువుల మధ్యలో ఏర్పడిన విభేదాలు కానీ మరలా మీరు సరిదిద్దుకోగలుగుతారు. వారందరూ కూడా మరలా మీ దగ్గరికి రాగలుగుతూ ఉంటారు. అంటే ఈ ప్రకారంగా అటు వ్యక్తిత్వ పరంగా ఎదుగుతారు, ఆరోగ్యపరంగా ఎదుగుతారు, ఆర్థికంగా ఎదుగుతారు. ఇంకొకటి ఉద్యోగపరమైనటువంటి విషయాలు. ఉద్యోగపరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు జరిగేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఉద్యోగపరంగా ఎదుగుదల, ప్రమోషన్లు, స్థిరత్వము, ట్రాన్స్ఫర్లు, ఆన్సైట్ ఆపర్చునిటీస్, లేదు వేరే దేశంలో ఉండేటువంటి వారు అక్కడ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, ప్రత్యేకించి గృహము, వాహనము, ఆభరణము, వివాహము, సంతానము, అభివృద్ధి, ఇవన్నీ కూడా ఈ మాసంలో కనబడతాయి. కాబట్టి ఏప్రిల్ మాసము అత్యంత అద్భుతమైనటువంటి మాసము మకర రాశి వారికి. ఇది మీరు ప్రాక్టికల్గా గమనిస్తారు. నాకు చాలామంది మకర రాశి వారు చెప్పారు, ఏమంటే మీరు పలానా నెల బాగుంటుందన్నారు, పలానా సంవత్సరంలో ఈ నెల బాగుంది, ఈ నెల బాగాలేదని చక్కగా ఫిల్టర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు గమనించండి, ఈ మార్పులు అనేటువంటివి మార్చికి, ఏప్రిల్కి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ మాసంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేయవలసి వచ్చినప్పుడు శని ఆదివారాలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి.